నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. తిరువనంతపురం ఎంపీ కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్ వీర్ సావర్కర్ పేరిట ఏర్పాటు చేసిన అవార్డును తిరస్కరించారు. ఓ ఎన్జీఓ సంస్థ ప్రకటించిన ఈ పురస్కారాన్ని స్వీకరించేందుకు ఆయన నిరాకరించారు. హై రేంజ్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ అనే ఎన్జీఓ వీర్ సావర్కర్ ఇంటర్నేషనల్ ఇంపాక్ట్ అవార్డ్ 2025ను ఏర్పాటు చేసింది. తొలి పురస్కారానికి థరూర్ను ఎంపిక చేసినట్టు ప్రకటించింది. అయితే ఈ విషయంపై థరూర్ స్పందిస్తూ అవార్డు స్వరూపం, దానిని అందిస్తున్న సంస్థ లేదా ఇతర వివరాలపై ఎలాంటి స్పష్టత లేదని తెలిపారు. అందువల్ల కార్యక్రమానికి హాజరయ్యే లేదా అవార్డును స్వీకరించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. తన అనుమతి లేకుండా తన పేరును ప్రకటించటం నిర్వాహకుల బాధ్యత రాహిత్యమని ఆయన విమర్శించారు. ఈ అవార్డు గురించి తనకు నిన్న కేరళలో ఉండగా మీడియా ద్వారానే తెలిసిందని అన్నారు. వీర్ సావర్కర్ను బీజేపీ, దాని అనుబంధ సంస్థలు గొప్ప దేశభక్తుడిగా భావిస్తాయి. కానీ స్వతంత్ర పోరాటంలో ఆయన పాత్రపై కాంగ్రెస్ పార్టీకి భిన్న అభిప్రాయాలున్నాయి. ఈ నేపథ్యంలో సావర్కర్ పేరిట ఉన్న అవార్డును స్వీకరిస్తే కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికరంగా ఉంటుందని కాంగ్రెస్ సీనియర్ నేత కె మురళీధరన్ వంటి వారు అభిప్రాయపడ్డారు. ఢిల్లీలో నేడు జరిగే ఈ అవార్డుల ప్రధానోత్సవాన్ని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రారంభించనున్నారు. ఇటీవల కాలంలో పార్టీ వైఖరిని విమర్శిస్తూ వార్తలో నిలిచినప్పటికీ సావర్కర్ విషయంలో మాత్రం థరూర్ పార్టీ సిద్ధాంతాలకే కట్టుబడినట్లు ఈ సంఘటన ద్వారా స్పష్టమవుతోంది.